పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వేద వాక్యమును చదువుగా వింద. ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథము 44వ అధ్యాయము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనమును చదువుగా వింద. నేనే నా సేవకుని మాట రుడిపరుచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యోదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. దేవుడు ఈ వాక్యమును మన యొక్క వినికిడిలో దీవించును గాక. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచి అందరూ కూడా కూర్చోనండి. ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలను, హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? చాలా సంతోషం, మంచిది. దేవుని యొక్క మహాకృపలో మనమందరము ఈ వారం అంతా ప్రభు వారి యొక్క పాద సన్నిధిలో కలుసుకొని ఆయన మహోన్నతమైన ఘనమైన నామమును సన్నుతించి ఆరాధించటము మనకెంతైనా మంచిది. యెహోవాను స్తుతిస్తే మన జీవితాల్లో గొప్ప మంచి జరుగుతూ ఉంటుంది. అలాగనే దేవుని యొక్క స్వరాన్ని మనం వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసము మన జీవితాల్లో గొప్ప అద్భుతమైన ఆశ్చర్య కార్యాలను జరిగిస్తూ ఉంటుంది. అలాగనే అనుదినము మనము దేవుణ్ణి ప్రార్థిస్తూ మొరపెట్టుకుంటున్నప్పుడు మనకున్న భారములన్నీ కూడా దేవుడు తొలగించి వేస్తాడు. సో ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మొదటిగా మనం ఎప్పుడూ దేవుణ్ణి స్తుతించేవారుగాను, వాక్యము విని విశ్వాసములో అభివృద్ధి పొందేవారుగాను, మన విశ్వాస జీవితాన్ని బలోపేతము చేసుకునేవారుగాను, అనుదినము నిన్నటి వేళ రాజు అయిన దావీదు ప్రార్థన ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రమున ప్రార్థన చేసినట్లుగా అనుదినము దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప ఆశ్చర్య కార్యాలను జరిగిస్తాడు. అట్టి హృదయముతో ఈరోజు వాక్యాన్ని మీరు, శ్రేష్టమైనటువంటి వాక్యమును మీరు వినుటకు మీ హృదయములను తెరవాలని మిమ్మలను ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ప్రత్యేకించి ఈ రోజున మనము చదువుకున్న వాక్య భాగము చాలా విశిష్టమైనటువంటి వాక్యం. ప్రవక్త అయినటువంటి యెషయా క్రీస్తుకు పూర్వం 740 సంవత్సరాలకు ముందుగా ఈ గ్రంథాన్ని వ్రాశాడు. ఇది ముఖ్యంగా యెషయా గ్రంథము యోధా రాజులు, చాలా విశిష్టమైనటువంటి రాజులు. ఎవరు అనంటే ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. ఈ రాజుల కాలంలో ఈ గ్రంథం అనేటువంటిది వ్రాయబడి ఉంది. అయితే అందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటనంటే, ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ వాక్యము ఏమిటి? యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నప్పుడు ఆయన ఏమంటాడంటే, నేనే నా సేవకుని మాట రుడిపరుచువాడను. తర్వాత అంటాడు, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యోధా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దానిని పాడైన స్థలమును బాగు చేయువాడును నేనే అంటున్నాడు.
ఎప్పుడు చెప్పాడు అసలు ఈ మాటలు? ఎందుకు ఇది అంత విశిష్టమైందని నేను అన్నాను అని అంటే, యోధా పరిపాలన కానీ యోధా రాజుల పరిపాలన కానీ చాలా సుభిక్షంగా ఉంది. సమస్య ఏమి లేదు వాళ్ళకి, వాళ్ళు చాలా బాగున్నారు. కానీ భవిష్యత్తు వాక్ అనేటువంటిది తన ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు ముందుగా తెలియజెప్తున్నాడు. జరగబోయే దానిని గురించి ముందుగా చెప్తున్నాడు. ఏమి జరగబోతా ఉంటుంది వీళ్ళ జీవితంలో, ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్నటువంటి వీళ్ళ జీవితంలో ఏం జరిగిద్ది, ఏమి సంభవించబోద్దో దాన్ని ముందుగానే చెప్పి దాన్ని ఎలాగ మళ్ళీ రీపేర్ చేస్తాడు దేవుడు అనేటువంటి విషయాన్ని ముందుగానే ప్రవక్త ద్వారా చెప్పటం ఈ వచనం యొక్క విశిష్టత. వాక్యం అర్థమవుతుందా? ముందుగానే ప్రవక్తల ద్వారా ముందుగానే చెప్పటం, వాళ్ళు బాగున్నప్పుడే చెప్పటం. అంటే ఏంటి? నాయనలారా, మీకు ఏదో పెద్ద సమస్య రాబోతుంది, బబులోను అనేటువంటి చెరలోనికి వెళ్ళబోతున్నారు, ఆ తర్వాత మిమ్మల్ని ఇదిగో అశూరీయులుగా ఉన్నటువంటి వారు వచ్చి పరిపాలన చేయబోతా ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కోరేషు రాజు, పర్షియా రాజు, వీళ్ళు వచ్చేసి నిన్ను పరిపాలన చేస్తారు, మీకు కష్టం అనేటువంటిది, బాధ అనేటువంటిది, వేదన అనేటువంటిది కలగబోతా ఉంది, కలిగిద్ది. అయినా సరే మీ జీవితాలను ఏమిటి అని అంటే నేను చెప్తున్నాను ఈ రోజున ఏమిటి అంటే, నా సేవకుని మాట నేను రుడిపరుచుచున్నాను. నేను రుడిపరుస్తున్నానంట, నా సేవకుని మాటను. ఎవరైతే నా సేవకుడు ఇప్పుడు మీకు బోధిస్తున్నాడు, ఇదిగో ఈ ప్రవక్త మాట, ఆయన నోట నేను ఉంచి చెప్పిన మాట నేను రుడిపరచబోతున్నాను. అదే అలాగనే నా దూత అంటాడు. తర్వాత ఏమంటున్నాడు ఆయన? 26వ వచనంలో యెషయా గ్రంథంలో 44వ అధ్యాయంలో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటనంటే, నా దూతల ఆలోచన నెరవేర్చేవాడను నేను. నా దూతల యొక్క ఆలోచనను నెరవేర్చేవాడను నేను. నా దూతల యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన ఇచ్చిన వాడను నేను నాయన. కాబట్టి మీ జీవితాల్లో మీరు ఏదైతే బాధపడకూడదో దాన్ని ముందుగానే నేను మీకు చెప్తున్నాను. శ్రమ వచ్చిద్ది, బాధ వచ్చిద్ది, కష్టం వచ్చిద్ది, కానీ నేను నా దూతల యొక్క మాటలు నెరవేరుస్తున్నాను. తర్వాత చివరిగా ఇదే వచనం అంటున్న మాట ఏంటంటే, ఆయన అంటున్న చక్కని మాట, యెరూషలేము నివాస స్థలమగును, యోధా నగరులను గురించి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చున్నాను, దాని పాడైన స్థలములను బాగు చెయ్యువాడను నేనే. దేవుడంట ఏం బాగు చేస్తాడట? పాడైపోయినటువంటి స్థలములను ఆయన బాగు చేస్తాడు. ఏదైతే పాడైనటువంటి పరిస్థితులు ఉన్నాయో దాన్ని నేను బాగు చేస్తాను, తిరిగి కడతాను అని చెప్తున్నాడు. బైబిల్ పండితులు 6 విషయాలు చెప్పారు. పాడైపోయిన పరిస్థితులు ఏముంటాయి, ఏమేముంటాయి మీ జీవితాల్లో పాడైపోయిన పరిస్థితులు? ఆ 6 విషయాలు క్లుప్తంగా ఒక 2 నిమిషాల్లో మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదటగా మన జీవితం మొత్తం కూడా మన బ్రతుకులో చూస్తున్నప్పుడు మనము పాడైపోవటానికి పాపము, ఆ సిన్ఫుల్ నేచర్, సిన్ఫుల్ హార్ట్ అని చెప్పారు. ఏది పాడైపోయింది? దేన్ని బాగు చేస్తాడంటే దేవుడు? పాడైపోయిన వాటిని బాగు చేస్తానని చెప్పిన దేవుడు వేటిని బాగు చేస్తాడంటే, ఏటిని బాగు చేస్తాడు? సిన్ఫుల్ నేచర్ ఆర్ సిన్ఫుల్ హార్ట్. పాడైపోయిన హృదయము, పాడైపోయిన మనస్సు, ఈ 2 మంచివి కాదు. ఏంటి? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. హృదయం మోసకరమైనదంట, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఒకసారి ప్రభు వారిని వచ్చి అడిగారు శిష్యులు, ఏమని? శిష్యులుగా ఉన్నవారు చేస్తున్నటువంటి దాన్ని మీ శిష్యులు ఎందుకయ్యా చేతులు గడుగు కొనకుండా భోజనం అన్నటువంటి చేస్తున్నారు అని అడిగారు. అప్పుడు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నాయనలారా, బయట నుంచి వచ్చేటువంటిది ఏది కూడా మనుష్యుని అపవిత్రపరచదు, లోపల నుండి వచ్చేటువంటిది మనుష్యుని బయట నుంచి వచ్చేది ఏది అపవిత్ర పరిస్థితి? మన దేశంలో ఉన్నటువంటి ఆచారాల్లో భయంకరమైన ఆచారాలు ఏమిటో తెలిసిన? అంటరానితనం అనేటువంటి ఆచారం. వాడిని ముట్టుకుంటూ నాకేదో కళంకం అయ్యిద్ది, నాకేదో సంభవించిద్ది అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలామంది. అక్కడి నుంచి కాదు నాయన వచ్చేది, నీ హృదయం ముందు మంచిగా లేదు, నీ హృదయంలో నుంచే అనేకమైనటువంటివి వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ మత్తయి సువార్త 15వ అధ్యాయములో ఆ 18వ వచనం నుండి చదువుకుందాం. 17 నుంచి చదువుకుందాం. నోటిలోనికి పోవున్నదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటకు వచ్చునవి హృదయములో నుండి వచ్చును, అవే మనుష్యుని అపవిత్రపరుచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు,
దేవదూషణలు హృదయంలో నుండే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరుచును గాని చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచుదని చెప్పెను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 17వ వచనము నుండి చదువుతుంటే ఈ మాటలు కనపడతాయి. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే ఏవంట, ఇవన్నీ చదివినవన్నీ కూడా బయట నుంచి వచ్చేవి కాదు, మన హృదయంలో నుండే వస్తాయి. అలాంటి నీ హృదయాన్ని, చెడిపోయినటువంటి నీ హృదయాన్ని, ఈ దురాలోచనలతో కూడినటువంటి మనస్సుని బాగు చేసేది ఎవరయ్యానంటే ప్రభువు వారే. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు పొట్టివాడైనటువంటి జక్కయ్య, పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆయన వైపు ఎప్పుడైతే చూశారో వాళ్ళ జీవితాలను దేవుడు అద్భుతంగా మలిచాడు. దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసు, యెషయా ద్వారా చెప్పబడినటువంటి మాట ఏమిటనంటే, ఇదిగో దాని పాడైన స్థలములను నేను బాగు చేస్తాను. ఆ పాడైన స్థలములలో మొదటిది ఏమిటనంటే మన యొక్క సిన్ఫుల్ నేచర్, మన యొక్క పాప స్వభావము, పాప హృదయము. రెండోది పాడు అయిపోయినటువంటి ఏమిటనంటే విరిగిపోయినటువంటి కుటుంబ సంబంధాలు, బ్రోకెన్ రిలేషన్షిప్స్. చాలా మంది కూడా ఏది పాడైపోద్ది, కుటుంబంలో భార్యాభర్తల మధ్య బతుకుతూ ఉన్నట్టుగానే ఉంటారు కానీ రిలేషన్స్ బాగుండవు. అర్థమవుతుందా? చాలామంది కుటుంబాల్లో జీవిస్తూ ఉంటారు కానీ భార్యాభర్తల మధ్య, కుటుంబాల్లో బిడ్డల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్రుల మధ్య పాడైపోయినటువంటి పరిస్థితులు. అర్థమవుతుందా? వాస్తవమే కదా. ఈ రోజున నా అన్నకు, నా తమ్ముడికి, నా చెల్లికి, నా భార్యకి, నా కొడుక్కి అనేటువంటి ఒక రిలేషన్స్ లేవు, పాడైపోయిన రిలేషన్స్. కార్ల్ మార్క్స్ అనేటువంటి ఒక వ్యక్తి అంటాడు, ఏంటి మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అంటాడు. ఏంటి కార్ల్ మార్క్స్ అనేటువంటి వ్యక్తి చెప్పే మాట అని తెలుసు, మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే, ఆర్థిక సంబంధాల మీద ఆధారపడి ఉంటాయి. ఒక దీనుడుగా ఉన్నవాడితో స్నేహం చేయమంటే ఎవడు చేయడు. అర్థమవుతుందా? వాడు ఎంత మంచివాడైనా, ఎంత బలహీనుడుగా ఉన్నా, లేకపోతే ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నా, ఎంత తక్కువగా ఉన్నా, అలాంటి వాడిని దగ్గరికి తీయమంటే మనసు ఒప్పదు. మనం ఎప్పుడు కూడా ఎవరితో స్నేహాలు చేస్తామంటే రిచ్ ఫెలోస్ తోటే చేస్తాం. మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే. సో ఈరోజు నేను మీకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే బ్రోకెన్ రిలేషన్షిప్స్, ఆనందం సంతోషం ఉంటున్న భార్య భర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్రుల మధ్య, అటువంటి వాటిని కూడా నా యొద్దకు వస్తే నేను బాగు చేస్తాను. పాడైపోయిన వాటిని బాగు చేస్తాను. రెండవది ఏమిటి అనంటే అపజయము, నిరాశతో ఉండినటువంటి బ్రతుకులు. వింటున్నారా? నిరాశతో ఉండినటువంటి హోప్లెస్ లైఫ్. చాలామంది కూడా ఎలాగుంటారంటే నిరీక్షణ ఉండదు. నాకైనా నీకైనా కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, వాటిని భరించలేక నిరీక్షణను కోల్పోతూ ఉంటాము. ప్రియమైన వాళ్ళారా, అటువంటి వారుగా మనం ఉండనేమో. నిరీక్షించండి, దేవుని పైన నిరీక్షణతో ఎదురు చూడండి. ఆయన తప్పక మన జీవితాల్లో మనం సిగ్గుపడే పనులు మాత్రము చెయ్యడు. పాడైన మన జీవితాలని ఆయన బాగు చేస్తాడు. ఆర్థిక పరమైన శిథిలావస్థ, ఫైనాన్షియల్ డైవర్సేషన్స్. చాలా సందర్భాల్లో ఆర్థికంగా పాడైపోతాయి కుటుంబాలు, అప్పులు పాలైపోతారు. ఏమిటి? నాలుగవది ఏంటంటే ఆర్థిక పరమైన సమస్యలు, అప్పులు, బాధలు కుటుంబంలో జరగక, తిండి దొరక్క ఎన్ని కుటుంబాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా నేను బాగు చేస్తాను. అలాగనే దేవుడు అంటున్నటువంటి మాట, చివరి 5వ మాట ఏంటంటే అనారోగ్యముతో క్షీణించినటువంటి పాడైపోయిన శరీరాలు. నేను ఒక సాక్షిని, నువ్వు ఒక సాక్షివి కదా. పాడైపోయిన మన అందరం కూడా ఆయన దగ్గరకు వచ్చి చేసయ్యా అని ప్రార్థన చేయలే, అడగలేదా, మోకరించలేదా? మా ఫైనాన్షియల్ స్టేటస్ మార్చు, మా కుటుంబ బంధాలను మార్చు, అయ్యేదిగో నా తండ్రి మా యొక్క ఆత్మీయ స్థితిని మార్చు. దేవుని వైపు చూసినప్పుడు ఏమిటంటే అనారోగ్యంతో క్షీణించిపోయిన, గుండె చెదరిన వారిని బాగు చెయ్యువాడను నేను అని అన్నాడు దేవుడు. ఎవరైతే చెదిరిపోయిన వారుగా ఉంటే, పాడైపోయిన వారుగా అస్వస్థతలో ఉంటారో వారందరినీ కూడా నేను బాగు చేస్తాను అని అంటున్నాడు. ప్రియమైన వారులారా, మనం అది జ్ఞాపకం చేసుకోవాలి. చివరిది ఏమిటనంటే స్పిరిచువల్ డ్రైనెస్, ఆత్మీయ పతనావస్థ. ఆత్మీయమైనటువంటి పతనావస్థలో మనం పాడైపోతూ ఉంటాం, స్పిరిచువల్గా డ్రై అయిపోతూ ఉంటాం. స్పిరిచువల్గా ఇంకా మనం వృద్ధి పొందాల్సింది మనము ఆత్మీయంగా దేవుడికి దూరం అవుతాం. అందుకనే మొదట్లో 3 విషయాలు చెప్పాను. ఏమిటనంటే నువ్వు స్తుతించేవాడుగా ఉండాలి, నీ ఆత్మీయ స్థితి బాగుండాలంటే. ఏంటి? నువ్వు ప్రార్థించేవాడుగా ఉండాలి, నీ ఆత్మీయ స్థితి బాగుండాలంటే. నువ్వు వాక్యము చదువుతూ వినేవాడుగా నువ్వు ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే పాడైపోయినటువంటి మన బ్రతుకుల్ని దేవుడు బాగు చేస్తాడు.
కాబట్టి ఈ రోజున ఎవ్వరు కూడా దిగులు పడద్దు. కూర్చున్న వారిలో కానీ ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని దేనికైనా ఏసే పరిష్కారము, ఏసే పరిష్కారము, పరిహారము కూడా ఏసే, సమాధానము ఇచ్చువాడు యేసు నాయన. ఆయన అంత ఉన్నతమైనటువంటి వాడు. ఆ మహా ఉన్నతమైనటువంటి దుర్గముగా ఉన్నటువంటి దేవుని యొక్క పాదాల మీద మనం పడితే తన బిడ్డలు కన్నీరు గార్చటం, తన బిడ్డలు బాధపడటము ఆ ప్రభువు చూడలేడు. ఆయనకు ఎప్పుడు కూడా మనం అంటే అపారమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమను ఆయన ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోడు. కాబట్టి పాడైపోయినటువంటి ఈ యొక్క జీవితాలను దేవుడు ఏం చేస్తాడంటే బాగు చేస్తాడు. కాబట్టి దిగులు చెందొద్దు. నా జీవితాన్ని సరిదిద్దుతాడు యేసయ్య. నిరీక్షణతో ఎదురు చూడండి. దిగులు చెందకుండా నిరీక్షణతో హోప్తోటి ఎదురు చూస్తే అన్నీ సవ్యంగా మారతాయి. ఇశ్రాయేలు మేము అయిపోయాము అనుకున్నారు బబులోనులో, కానీ తిరిగి కట్టాడు. ఎక్కడెక్కడో చెదిరిపోయిన ఇశ్రాయేలు అందరూ కూడా, ఈ మాట నేను చెప్పకపోతే ఈ వాక్యానికి సంపూర్ణత ఉండదు. వాళ్ళు పాడైపోయి వెళ్ళిపోయారని అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమయ్యారు? చిన్న కంట్రీగా మారినా సరే ప్రపంచాన్ని గడగడలాడించేవాళ్ళుగా మళ్ళా వాళ్ళ దేశమును వాళ్ళు కట్టుకున్నారు ఇశ్రాయేలు. అంటే ఏంటి? యెరూషలేమును కట్టువాడు ఆయనే. అదే ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలు. వాళ్ళు ఈ రోజున ప్రపంచం మొత్తాన్ని కూడా వాళ్ళు వణికించేస్తున్నారు. మరి చూస్తే చిన్నవారే, చిన్న జనమే, చెదిరిపోయినటువంటి ప్రజలు, ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయిన వారిని వారు సమకూర్చుకుంటున్నారు. ఇవన్నీ వాక్యానికి ఆధారమైనటువంటి. అలాగనే నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు అంటే అద్భుతమైన కార్యాలను జరిగిస్తాడు. కాబట్టి పాడైపోయానని బాధపడద్దు సహోదరి సహోదరుడు. మా జీవితాలు బాగుంటలేదని బాధపడద్దు. దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యాలని చేస్తాడు. అటు రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.